నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అభిజిత్ దీప్కే పోరాటం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అంటే అతను వెనక్కి తగ్గకపోవటం కానీ, తర్వాత ప్రలోభాలకి లొంగకపోవటం, లేదంటే భయపడకపోవటం, ముఖ్యంగా ఇంత పెద్ద వ్యవస్థకి. అంటే బీజేపీ ఒక్కటే కాదు, కేంద్రం కాదు, ఆర్ఎస్ఎస్ ఇలాంటి మెకానిజమ్స్ కూడా అనేకం. సో అతను ఈరోజు మాట్లాడుతూ అతను విక్టరీ స్పీచ్లో కూడా ఒక రకం విక్టరీ అనుకోవాలి. ఆ స్పీచ్లో అతను మాట్లాడుతూ దునియా జుక్తీ హే బస్ జుకానే వాళ్ళ చెయ్యే అని ఒక మాట అన్నాడు. అంటే ప్రపంచం తల ఉంచుతుంది, వంచేవాడు ఉండాలంతే. ఎవరు భయపడకండి, ఇది ప్రజాస్వామ్య దేశం. భయపడితే అది ప్రజాస్వామ్య దేశం కాకుండా పోతుంది. ప్రశ్నిద్దాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాము, సరైన దిశలో పెడదాం ప్రభుత్వాన్ని అని మాట్లాడాడు. సో అభిజిత్ యొక్క పోరాట శైలిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఆయన ఔరంగాబాద్ నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. మొదలై ఆ తర్వాత పూణేలో ఆయన జర్నలిజం కోర్స్ చేశాడు. తర్వాత ఆయన సోషల్ మీడియా వింగ్స్లో ఉంటూ వచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీతో ట్రావెల్ ఉంది. ఆయన ఆ రోజున నిరాహార దీక్ష కార్యక్రమం జరిపినప్పుడు దాంతో కూడా ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి సిసోడియా వీళ్ళతో లింక్స్ వచ్చినాయి. ఈ మధ్య వరకు వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉన్నాడు ఆయన, స్టిల్ రన్నింగ్. ఓకే. కాబట్టి అంటే వీళ్ళు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన దాని ఆదర్శాలని ప్రమోట్ చేయటం అనే కార్యక్రమమే చేస్తూ వచ్చారు. అందుకని ఇతని వెనకాల ఆప్ ఉంది అనేది ప్రచారం బలంగా జరుగుతోంది. అంటే ఆదర్శాలు చెప్తారు వీళ్ళు అనే అభిప్రాయం కూడా ఒక సెక్షన్లో ఉంది. అంటే ఆదర్శాలతో పని అవుతుందా అనేది ఒక ప్రశ్న. ఆదర్శాలతో పని అవుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే చాలా క్లియర్గా అతను ఒక ఆందోళన అయితే కలిగించగలిగాడు ప్రభుత్వంలో. రెండోది, అతనే అన్నట్టుగా మెడలు వంచటం అనేది పెద్ద కష్టమేం కాదు, పూనుకుంటే కాన్షియస్గా ముందుకి ఒక ప్రోగ్రామ్గా కదిలితే జరుగుతుంది. ఇది జరుగుతుందా అనుకున్నారు, కానీ అతను టేకప్ చేసిన ఇష్యూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది జనాల్ని. కాబట్టి అతను మాట్లాడిన పద్ధతి, అతను కనెక్ట్ చేసుకున్న పద్ధతి, ఈ రెండు అంటే ఈ కాక్రోచ్ అనే పదమే ఒక ఇన్నోవేటివ్గా కనెక్ట్ అయింది. అక్కడి నుంచి ప్రతిదీ జనంలోకి వెళ్ళిపోయింది దూసుకుని. అంటే ఈ రేంజ్ అన్రెస్ట్ ఉంది. అంటే పుల్లలు ఎండి ఉన్నాయి, ఎండిన పుల్లల మీద అగ్గిపుల్ల పడింది, మంట మండింది, ఆ మంటకి సెగ తగిలింది. ఆ సెగ తగిలిన తర్వాత వాళ్ళు మెడలు ఉంచారు. దీన్ని ఒక వ్యక్తిగతమైనటువంటి క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవటం తప్పు. ఓకే. దానివలన ప్రమాదాలు ఉన్నాయి. ఈరోజు అభిజిత్ దీప్కే కూడా అదే అన్నాడు, నన్ను ఎవరు హీరో చేయొద్దు, ఒక వ్యక్తిని మనం హీరో చేయటం వల్లే దేశం ఈరోజు ఈ స్థాయిలో నియంతృత్వంలోకి వెళ్ళిందని కూడా ఇవాళ కూడా మాట్లాడాడు. అదే అంటే జనరల్ సిస్టమ్ అది. అంటే ఇది ఎండిన పుల్లల తాలూకా మంటలో నుంచి పుట్టినటువంటి దీన్ని విజయం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఇది ఒక చిన్న సెగ్మెంట్ అంతే తప్ప ఇదేదో విజయము కాదు, ఇది మహోజ్వలమైనటువంటి పార్టీ చేసుకోవాల్సిన సందర్భము కూడా కాదు. నిజానికి ఇంతకుముందు ఇంతకంటే దుర్మార్గాలు చాలా జరిగినాయి. ఉదాహరణకు సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వలన, అంటే తగిన స్టాఫ్ లేకపోవడం వలన సిగ్నలింగ్ వ్యవస్థలో తేడాలు జరిగి ఒక 3 రైళ్ళు ఒకే ట్రాక్ మీదకి వచ్చి ఒక బీభత్సమైన యాక్సిడెంట్ జరిగి అనేక మంది చచ్చిపోయిన సందర్భంలో వైష్ణవ్ అనబడేటువంటి రైల్వే మినిస్టర్ని రాజీనామా చేయమని కోరినప్పుడు రాజీనామా చేయటం జరగల. ఆ డిమాండ్ అక్కడి వరకే నడిచింది. కానీ బాధితులందరూ జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే ఏం జరిగేది? డెఫినెట్గా రాజీనామా చేసి ఉండేవాడు అశ్వని వైష్ణవ్ అనబడే ఆ వ్యక్తి. జరగలేదు కదా. రైతాంగ ఉద్యమం జరిగినప్పుడు, అలాగే కరోనా టైంలో జరిగినటువంటి వ్యాక్సినేషన్ దారుణాలకు సంబంధించి ఈ దేశంలో ఆ రోజున వ్యాక్సినేషన్ జరగటం వలన, వీళ్ళు చేసిన విధానాల వలన, ఆ వ్యాక్సిన్ క్వాలిటీలో ఉన్నటువంటి లోపాల వలన అనేక జబ్బులకి గురవుతున్నారు జనాలు. అంటే
చిన్న వయసులోనే 24-28 సంవత్సరాల వయసు వాళ్ళకి లివర్ పాడైపోతుంది. అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు మొదలైనవి. దాంతోపాటు ఈ బాడీలో బబుల్స్ వస్తున్నాయి. ఈ సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళి లక్షలు డబ్బులు కట్టుకుంటున్నారు. ఓకే. ఈ పరిస్థితికి కారణం వ్యాక్సిన్ అని మాట్లాడుతున్నారు డాక్టర్లు. సెకండ్ డోసు బూస్టర్ డోసు వేయించుకున్న వాళ్ళకి లోపాలు వస్తున్నాయని. వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే బతుకు ఉండదు అని చెప్పి భయపెట్టారు. దీని మీద కదా యుద్ధం జరగాల్సింది. ఎంతమంది ఎన్ని డబ్బులు తినేసి ఉంటారు. మరి ఆ రోజున హర్షవర్ధన్ అనేటువంటి మినిస్టర్ ఢిల్లీ వాడే ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టలేదు కదా ఎవరు. ఇలాంటి ఫైర్ చేయవలసినటువంటి మంత్రులు శాఖలు చాలా ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి పరిస్థితి ఏమిటి. రైతులు ఆ రోజున డిమాండ్ చేశారు, కానీ సీరియస్గా ఇదే డిమాండ్, ఇది జరిగితే తప్ప అనలేదు. చట్టాల మీద కాన్సన్ట్రేషన్, దాంతో బతికిపోయాడు అతను. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో హర్దీప్ సింగ్ అనబడే మంత్రి గారి పరిస్థితి ఏంటి. ఆయన కూడా నిలబడ్డాడుగా. కాబట్టి ఈ డిమాండ్ ఈ రోజున విద్యార్థులు కదలటం, ఇది ప్రమాదకరంగా మారింది. అంటే సమాజంలో ఒక ఎరుక ప్రవేశించింది. ఈ ఎరుక అనేది విభిన్నమైనటువంటి సెక్షన్స్లోకి వ్యాప్తి చేయటం అనేది వీళ్ళు వేగంగా చేస్తారు స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్తో వీళ్ళ కుటుంబాలు లింక్ అయి ఉంటాయి. రేపు పొద్దున వీళ్ళు మాట్లాడతారు ఇంట్లోకి వెళ్ళి, నువ్వు ఎవరికి చెప్పకుండా ఢిల్లీ ఎందుకు వెళ్ళావు అంటాడు తండ్రి గారు. అంటే మేము సాధించాం విజయం అంటాడు వాడు. నువ్వేం సాధించావు నీ జీవితంలో. నీ జీతం ఎగ్గొట్టి నేను రోడ్డు మీద గెంటేసి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తే నోరు మూసుకుని వేరే పని చేసుకుని బతుకుతున్నావు నువ్వు. మేము సాధించుకున్నాం అని మాట్లాడితే ఆ తండ్రికి కోపం వస్తుంది కదా. ఇలా రెచ్చగొడతారు కదా వీళ్ళు, ఇళ్ళకెళ్ళి ఊరికనే ఉండరు కదా. సో ఇది ప్రమాదం. స్టూడెంట్ సెక్టార్తో జరిగేటువంటి ప్రమాదం ఇదే. అందుకనే వీళ్ళు లేవకూడదు అని అనుకుంటారు, కానీ వీళ్ళు లేచారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏమేమి మాట్లాడతారో తెలియదు. పైగా వాళ్ళేమో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టేశాడు. దానికి గుర్తింపు లేదు కదా అని ఒక్కటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు గుర్తింపు లేని పార్టీలు అనేక పనులు చేశాయి ఈ దేశంలో. వాళ్ళు కూడా తాము ఇది ఒక ప్రెజర్ గ్రూప్ మాత్రమే, ఇది ఒక పార్టీ కాదు అనే చెప్పుకుంటున్నారు, క్లెయిమ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. కానీ పార్టీ అని అనౌన్స్ చేసిన తర్వాత జనాలకి దాని మీద ఆస్పిరేషన్స్ ఉంటాయి అనివార్యంగా. ఎన్నికల్లో పాల్గొంటారా లేదా అనేది వేరే గొడవ. మీరు అనేక ఏరియాల్లో బొద్దింకలు ఉన్నారు ఇక్కడ. ఈ బొద్దింకలన్నీ కలిస్తే ఏంటి పరిస్థితి. ముసలి బొద్దింకలు కూడా కదులుతాయి ఇప్పుడు, కదిలి అక్కడికి వస్తాయి. కనుక జంతర్ మంతర్ అనే దగ్గర మంట మొదలైంది. ఆ అగ్నిగుండం మండుతూనే ఉంటుంది అక్కడ అన్న టోన్లో మాట్లాడుతున్నాడు అతను. అంటే ఇది కంటిన్యూషన్, ఆ మంట రగులుతూ ఉంటుంది. ఇది మనకు చాలా ఇప్పుడు సాయిబాబా గోళల్లో ధుని అంటారు, అది మండుతూ ఉంటుంది, నిరంతరం దాన్ని జ్వలింపజేస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమమే. సో ఈ మంట మండినంతకాలం ప్రభుత్వాలకి సుఖం శాంతి ఉండదు. వీళ్ళు ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏమిటి అనే దానికి కూడా గ్యారంటీలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఇప్పుడు అధికారంలో ఉంటే ఒకలాగా, దిగిపోతేనేమో ప్రజాస్వామ్యం గుర్తు వస్తుంది వీళ్ళకి. అధికారంలో ఉంటేనేమో ప్రజాస్వామ్యాన్ని గుర్తించరు వీళ్ళు. ఇది కండిషన్. కాబట్టి వీళ్ళ పొలిటికల్ జర్నీ ఎలా ఉంటుంది అనేది ఇంకా వాళ్ళు ఏమి అజంప్షన్లోకి రాలా. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ వారం 10 రోజుల్లో ఒక విధాన ప్రకటన రావచ్చు. నందమూరి తారక రామారావు గారు కూడా, నేను చాలాసార్లు చెప్పాను ఇది, నా దగ్గర ఆ పేపర్ కటింగ్ కూడా ఉంది. ఆయన మొదట నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అన్నప్పుడు ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పలా, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తాను అని చెప్పాడు. వారం తర్వాత రాజకీయ పార్టీ ఎన్నికలు, తెలుగుదేశం ప్రకటనలు ఇవి చేశాడు. కాబట్టి వాళ్ళు ప్రస్తుతం ఆ స్టేజ్లో ఉన్నారు. ఆ స్టేజ్ నుంచి ఒక విధాన ప్రకటన చేసే దిశగా కదలవచ్చు. ఒక ఇన్స్పిరేటివ్ కండిషన్లోకి వచ్చారు వాళ్ళు. సమాజాన్ని ప్రభావితం చేయగలము అనే మూడ్లో ఉన్నారు. కనుక
ఈ మూడ్ చాలా మాట్లాడిస్తుంది. ఓకే. అందుకని అంత ఈజీ వ్యవహారం కాదు ఇది. సీరియస్గా భారతీయ జనతా పార్టీకి గడ్డు కాలాన్ని అన్ని వైపుల నుంచి మంట మండించి దాన్ని కార్నర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.